మంచు విష్ణు దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ అవ్వబోతోంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా కన్నప్ప సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. అయితే సెన్సార్ యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారని డైరెక్టర్ ముఖేష్ కుమార్ తెలిపారు. దేవుడి సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్ రావాలి కదా, యూబైఏ ఇచ్చారేంటి అనే ప్రశ్న ఎదురైంది. కన్నప్ప దేవుడి కథకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. కానీ ఈ సినిమా కన్నప్ప శివుడికి భక్తుడిగా మారి కన్ను ఇవ్వడం మాత్రమే కాదు, అసలు తిన్నడు ఎవరు, అతను చేసిన యుద్ధాలు, అతని బ్యాక్ డ్రాప్ కూడా చూపిస్తున్నాం. అందుకే యాక్షన్ సీన్స్, రక్తం ఉండటంతోనే యూబైఏ ఇచ్చారని ముఖేష్ కుమార్ సమాధానం ఇచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులను చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్న చిత్రం ఐకాన్. పుష్ప సినిమాకి ముందు ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తో రద్దయినట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ తో వేరే హీరోతో ముందుకు వెళ్తుందని ఆయన వెల్లడించారు. వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ కోసం ఐకాన్ కథను సిద్ధం చేశారు. దీనికి సంబంధించి అధికారికంగా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. ఈ మధ్యలో వేణు శ్రీరామ్ నితిన్ తో తమ్ముడు అనే మరో కథను సిద్ధం చేసుకున్నారు. అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు వచ్చిన క్రేజ్ కారణంగా ఐకాన్ చిత్రం అల్లు అర్జున్ కి సెట్ కాదని మేకర్స్ ఆలోచించినట్టు తెలుస్తోంది. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ లో ఉన్నట్టు కొన్నేళ్ల క్రితం వచ్చిన రూమర్స్ పై నటి ఈషా గుప్తా ఎట్టకేలకు స్పందించారు. కొంతకాలం తమ మధ్య స్నేహం ఉన్నప్పటికీ డేటింగ్ దశలోకి వెళ్లకుండానే అంతా ముగిసిపోయినట్టు ఆమె తెలిపారు. కొన్ని నెలల పాటు మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఆ టైంలో మాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. డేటింగ్ లో ఉన్నామని నేను అనుకోవడం లేదు. మాకున్న స్నేహం డేటింగ్ దశలోకి వెళ్తుందా లేదా అనేది అప్పటికే నిర్ణయించకుండానే మేమిద్దరం విడిపోయాం. 2-3 సార్లు మాత్రమే కలిసామని స్పష్టం చేసింది. భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ రాబోతోంది. ఈ బయోపిక్ కి సంబంధించి రీసెంట్ గా అప్డేట్ వచ్చింది. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. గంగూలీ పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా వంటి పలువురు నటుల పేర్లు వినిపించాయి. అయితే లాస్ట్ కి ఆ ఛాన్స్ బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు కి దక్కింది. గంగూలీ బయోపిక్ లో రాజ్ కుమార్ రావుని చిత్ర యూనిట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 2026 జనవరిలో షూటింగ్ స్టార్ట్ అయి ఆ ఏడాది డిసెంబర్లోనే సినిమా రిలీజ్ అవ్వొచ్చని తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న జననాయకన్ సినిమాకు సంబంధించి ఒక్కొక్క అప్డేట్ బయటపడితే తమిళనాటే కాదు, సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను స్వీకరించిన కేవిఎన్ ప్రొడక్షన్స్ ఇటీవలి కాలంలో బిజినెస్ పరంగా భారీ అడుగులు వేస్తోంది. ప్రత్యేకించి కన్నడలో డిస్ట్రిబ్యూషన్ బేస్ నుండి పటిష్ట స్థితిలో నిలిచిన ఈ సంస్థ ఇప్పుడు నిర్మాణ రంగంలో కూడా టాప్ ప్లేస్ కోసం తీవ్రంగా ట్రై చేస్తోంది. యష్ తో తెరకెక్కుతున్న టాక్సిక్, లోకేష్ కనగరాజ్ తో డీల్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో చర్చలు, ఇవన్నీ ఒక్కసారి చూస్తే గమనించదగ్గ ఎత్తుగడలు. అందులో భాగంగా విజయ్ కు ఇచ్చిన భారీ రెమ్యూనరేషన్ ఖచ్చితంగా ఇండస్ట్రీని షేక్ చేయడంలో ఖచ్చితంగా సరిపోతుంది. విజయ్ కు ఈ సినిమాకు 275 కోట్ల రెమ్యూనరేషన్ రూపంలో డైరెక్ట్ గా చెల్లించారని తెలుస్తోంది. ఎలాంటి షేర్ కట్ లేకుండా పూర్తిగా ఫుల్ పేమెంట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.